కొరింథీ 6:10 ధనాపేక్ష సమస్త కీడునకు మూలం. దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధల చేత తనను తాను ఏర్పరచుకున్నట్టుగా కూర్చున్నాం. విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలు పడ్డట్టుగా మనం ఇక్కడ 1 తిమోతి 6:10 చూసినట్టుగా చూస్తున్నాం. ధనాపేక్ష, ఈ లోపల ధనము ఎక్కడ ఉండదు, వారి ప్రాణం అక్కడే ఉండదు. కనుక ధనము కనుక ఎక్కువగా ప్రయాసపడుతున్నాం, కానీ లోక ధనము కాదు, కానీ పరలోక ధనాన్ని సంపాదించుకున్న దేవుని వాక్యాలు మనము చూస్తున్నాం. కీర్తన గ్రంథము 32:10 భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుతున్నది. భక్తిహీనంగా దేవుడికి దూరంగా ఎవరైతే భక్తిహీనంగా ఉంటున్నారో అనేక వేదనలు కలుగుతున్నట్టుగా చూస్తున్నాం. యెహోవా యందు నమ్మికుంచు వారిని కృప ఆవరించింది. దేవుడిని నమ్ముకుంటారు, ఆయన దేవుని యొక్క కృప ఆవరించి ఆ యొక్క కష్టం నుంచి దేవుడు తప్పించినట్టుగా మనము చూస్తున్నాం. కనుక సామెతల గ్రంథము 1:19 ఆశావాదులకు అందరికీ అట్టిగతే దాన్ని స్వీకరించు వారి ప్రాణమును తీయను. ఆశావాదం ఎక్కువ ఎక్కడైతే డబ్బు ఉంటుందో అక్కడే ఎక్కువగా ఆశ కలిగి జీవించినట్టుగా చూస్తున్నాం. అటు వారికి వారి ప్రాణాలను తీయనట్టుగా మనము చూస్తున్నాం ఈ లోపల. కనుక ఆశావాదం, ఆశ ఎక్కువ, ధన సంపాదన కలగాలని ఎక్కువగా ఆశపడుతున్నారు. కనుక ధనము ఎక్కడ ఉండదు, వారి ప్రాణము అక్కడే ఉండదు. దేవునికి స్తోత్రం. ఈ లోపల ధనం కొరకు కాదు, కానీ దేవుడి కొరకు ప్రయాసపడ్డట్టుగా మనము కూర్చున్నాం. కనుక ఇక్కడ అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరలోక రాజ్యములు ఎంత మాత్రమును ప్రవేశించరు. ఈ పైకి వేషధారణగా కలుపుతుంది, కానీ లోపలంతా కూడా కుళ్ళు కుతంత్రాలతో ఉంటారు. కనుక వారు పరలోక రాజ్యంలో ప్రవేశించినట్టుగా చూస్తున్నాం. 1 తిమోతి 6:9 ధనవంతుల వరకు ఆపేక్షించు వారి స్వాదనలోను గుడ్లోను పడదు. అనేక అవివేకయుక్తములకు హానికరములను దురాశలో పడదు. దురాశలో నాశనం అవుతుంది. దురాశ దుఃఖానికి చేస్తూ. కనుక ఈ కొద్ది మాటలు క్రిస్టోఫర్ 810 ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కూర్చోండి.